వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి హైకో విశ్లేషణ లేదా మినీ పోయం విశ్లేషణ ఏదైనా అనుకోండి. బట్ ఈరోజు ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చిన చిత్రానికి మన మిత్రులు రాసినటువంటి హైకుల్లో నుంచి అదేనండి. సరే, పోయిటరీ అనుకుందాం. మొదటి వన్ ఏంటంటే, కోటు మీద నుండి సిమెంటు గోడ మీదికి ఎర్రని గులాబీ అంటారు మాధవి సన్నార గారు. కోటు మీద నుండి అనగానే మనకు ఎవరు గుర్తొస్తారో మీకు తెలిసిందే కదా. ఎవరి కోటు ఏమిటి, గులాబీ కోటుకు ఉన్న సంబంధం ఏమిటి అనే ఆలోచన మనలో వచ్చేస్తుంది. మరి నెహ్రూ గారి కోటు మీద గులాబీ మీకు కూడా కనిపించే ఉంటుంది. మరి కోటు మీద నుండి సిమెంట్ గోడ మీదకి ఎర్ర గులాబీ మారింది, ఎర్ర గులాబీ వచ్చింది అని చెప్పటం అంటే నెహ్రూ గారు కోటుకు ఎర్ర గులాబీని ధరించేవాళ్ళు. మరి ఇప్పుడేమో చిత్రంలో ఎర్ర గులాబీ ముళ్ళ కంచులో ఉంది, సిమెంట్ గోడ మీద ఉంది అని చెప్పి కవి గారి ఉద్దేశం అనమాట. అంటే ఇటు చిత్రాన్ని ప్లస్ బియాండ్ ద పిక్చర్ ఇంకొక అంశానికి దాన్ని జోడించి చెప్పిన తీరు చాలా బాగుంది. ఐ రియల్లీ అప్రిషియేటివ్ మాధవి సన్నార గారు. మీరు ఇలాగే రాస్తూ ఉండండి, చాలా బాగుంది మీ పోయం. ఇక రెండవ పోయము, తోటలో నుండి తెంపి ముళ్ళ తీగలపై ఉంచిన గులాబీ నవ్వుతూనే ఉంది అంటారు ఊటుకూరి వరప్రసాద్ గారు. తోటలో నుండి తెంపి ముళ్ళ తీగలపై ఉంచిన అంటే గులాబీని తోటలో నుండి తెచ్చుకొచ్చి ముళ్ళ తీగలపై ఉంచాం మనం, అయినా సరే గులాబీ నవ్వుతూనే ఉంది అంటే మరి గులాబీకి ఉన్నటువంటి స్థితప్రజ్ఞత. అఫ్కోర్స్ ఇక్కడ గులాబీ కాదు, మనుషులకు కూడా ఆ మానవ స్వాభావిక లక్షణాన్ని కూడా ఇక్కడ ఎలివేట్ చేసిన సందర్భం చాలా బాగుంది. అంటే మనం తోటలో ఉన్నప్పటికీ ముళ్ళ తీగలపై ఉన్నప్పుడు కూడా గులాబీ నవ్వుతూనే ఉందంటే గులాబీ ఇంకా వికసిస్తూనే ఉంది, పరిమళభరితంగానే ఉంది. అంటే ముళ్ళల్లో ఉన్న, తోటలో ఉన్న, మరో చోట ఉన్న గులాబీ ఎప్పట్లాగే ఉంది అని చెప్పడం. అంటే ఇట్లా అంటే మనుషుల యొక్క స్వభావాన్ని ఇక్కడ ఎలివేట్ చేసింది బాగా. ఏంటంటే మనుషులు కూడా ఏంటంటే కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న మనం స్థితప్రజ్ఞునిగా ఉండిపోవాలి. మరి కష్టానికి వెరవద్దు, భయపడొద్దు, సుఖానికి అమితంగా ఉత్సాహపడిపోవద్దు, రెండింటిని సమానంగా స్వీకరించాలనే ఒక ఫిలాసఫీని మరి ఊటుకూరి వరప్రసాద్ గారు ఈ కవితలో చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఎనీహౌ ఐ రియల్లీ అప్రిషియేట్ సార్ ఊటుకూరి వరప్రసాద్ గారు, మీ కవిత చాలా బాగుంది. ఇక రామశెట్టి భాస్కర్ బాబు గారు ఇలా అంటారు, శ్వేత గులాబీ ఎరుపెక్కింది వీరుల రక్తం అన్నాడు ఆయన. శ్వేత గులాబీ ఎరుపెక్కింది వీరుల రక్తం. శ్వేత గులాబీ అంటే మనకు వెంటనే తెల్లని గులాబీ కనపడుతుంది. మరి తెల్ల గులాబీ కాస్త ఎరుపెక్కింది, ఆ తెల్ల గులాబీ మీద రక్తం చెందింది. ఆ రక్తం ఎవరిదో కాదు, వీరుల రక్తం అని. అంటే అఫ్కోర్స్ ఈ తెల్ల గులాబీ స్వేచ్ఛకు ప్రతీక అనుకుంటే మరి స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం వీరులు తమ రక్తాన్ని చిందించారు. మరి స్వేచ్ఛ కోసం వాళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేశారు అన్నటువంటి అంశం కూడా మనకు అంటే ఇట్ హ్యాస్ గివెన్ ద బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి ఇట్లా యాజ్ పర్ ద చాయిస్ అండ్ స్పేస్ ఇట్ హ్యాస్ గివెన్ ఫర్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్. మనం ఆలోచించడానికి, చదువుతున్న పాఠకులు అనేక రకాల ఆలోచన రావడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేసింది ఈ పోయం. అంటే ఇచ్చినటువంటి చిత్రానికి ఆధారం చేసుకొని ఈ రకంగా శ్వేత గులాబీ అని ఊహించడం, అది ఎరుపెక్కిందనటం,